హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇక్కడ పొటాటో బైట్స్ చేశాను. మా పాప స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ ఉందని స్నాక్ ఐటమ్ చేయమంటే పొటాటో బైట్స్ అయితే చేశాను. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పొటాటోస్ తీసుకొని పీల్ తీసి కొంచెం 2 పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. కొంచెమే ఉడకాలి, అది ఒక 20-30% ఉడకాలి. కొంచెం నాది ఎక్కువనే ఉడికింది. ఉడికిన తర్వాత అలా గ్రేట్ చేసుకోవాలి, తురుముకోవాలి. ఇలా పొటాటోస్ని మొత్తం తురుముకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని తురిమిన పొటాటో గ్రేడ్ అండ్ అందులో ఒక కప్పు, అంటే కప్ అయినా పర్లేదు, నేనైతే ఇలా గ్లాస్ తీసుకున్నాను. ఒక కప్పు కార్న్ఫ్లోర్ అండ్ ఒక కప్పు రైస్ ఫ్లోర్, బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఇవి సేమ్ క్వాంటిటీ తీసుకొని కొంచెం స్పైస్ కోసం కారం యాడ్ చేసుకోవాలి. కారం తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మీ ఇంట్లో ఒరిగానో ఉంటుంది కదా, ఒరిగానో ఉంటే అది వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేయండి, పర్లేదు. నా దగ్గర ఉందని నేను ఒరిగానో వేసుకున్నాను. కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది ఫ్లేవర్ వచ్చేసి. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని పసుపు కూడా యాడ్ చేయాలి, బట్ నేనైతే పసుపు యాడ్ చేయలేదు, మర్చిపోయా. సో మీకు కావాలనుకుంటే పసుపు యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా డఫ్ చేసుకోవాలి. మనం చపాతీ పిండిలాగా డఫ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది కదా, దీన్ని ఒక 15-20 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనకి ఇప్పుడు ఫ్రోజన్ లాగా అవుతుంది కదా, అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచిగా గట్టిగా అవుతుంది. నేనైతే ఒక 15 మినిట్స్ పెట్టాను, టైం లేదని. టైం ఉంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత తీసాక ఇలా షేప్ చేసుకోవాలి, బాల్ లాగా చేసి దాన్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఇలా అవుతుంది. సో దాన్ని వేడి ఆయిల్లో, బాగా మరిగిన ఆయిల్లో వేసుకొని కొంచెం సిమ్ పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీకు ఎంతమందికి పొటాటో బైట్స్ తెలుసు, ఎప్పుడైనా తిన్నారా నాకు కామెంట్ చేయండి, కామెంట్లో చెప్పండి. టేస్ట్ అయితే బాగున్నాయి, కానీ వేడివేడిగా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కెచప్తో తినాలి. నాకైతే చాలానే చేశాను నేను. సో కెచప్ ఉంటుంది కదా, సాస్, దాంతో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి, పిల్లలకైతే బాగా నచ్చుతాయి. స్నాక్స్ అడుగుతారు కదా, ఈజీగా అవుతుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇలా సర్వ్ చేసుకొని మధ్యలో కెచప్ వేసుకొని తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ కొట్టడం మర్చిపోకండి. See you the next video guys. Bye bye. Take care. Bye.